నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా శనివారం కార్గిల్ పార్క్లో ప్రత్యేక యోగా శిబిరం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల సంస్థ అధికారులు, ప్రిన్సిపల్స్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే గురుకుల విద్యాలయాల సిబ్బందికి శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కలిగించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న వారు పలు యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు యోగాను ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త వై యశోదలక్ష్మి, హెచ్ఎల్ ప్రిన్సిపల్ ఎస్ పద్మజ, దొప్పలవలస ప్రిన్సిపల్ బి బుచ్చిరాజు, కృష్ణ తారా, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, యోగా గురు మురళితో పాటు పలు రెసిడెన్షియల్ విద్యాలయాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కర్రె రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ప్రతి నెలలో ఒకరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞం ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. దేశ సైనికులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనం చేయాలని డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం సేవల ప్రశంసనీయమని మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త రోడ్డులోని ఆర్మీ క్యాంటీన్ సమీపంలో 46 రోజులుగా నిర్వహించిన చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు దేశ సేవ అనంతరం కూడా ప్రజాసేవలో ముందుండటం గొప్ప విషయమని, వారి సేవల వెనుక తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొన్నారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ ప్రజాసేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, క్యాంటీన్ మేనేజర్ పప్పల గోవిందరావు, పొన్నాడ రవి, నటుకుల మోహన్, జోగినాయుడు, పి మురళీధర్రావు, ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ,
ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 ఎక్సలెంట్ ఆర్గనైజేషన్స్ వారందరికీ పేరు పేరున వారి తల్లిదండ్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్గనైజేషన్ వారు ఆర్గనైజ్ చేశారు. శాంతినగర్లోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతి వనంలో లాలా లజపత్ రాయ్, భారతరత్న ఆచార్య వినోబా భావే విగ్రహాలను రాష్ట్ర పీసీ చైర్మన్ ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల ఆశయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని, వారి విగ్రహాల ఏర్పాటు ద్వారా దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందుతాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పార్టీ సీనియర్ నాయకుడు కోన సత్యనారాయణ, దాతలు బుడుమూరు సూర్యారావు, చింతాడ రామచంద్రరావు, కొటారి రామకృష్ణ, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎమ్మెల్యే సత్కరించగా గాంధీ మందిరం సభ్యులు ఎమ్మెల్యే కోన రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈయన సమాజంలో ఎవరు ఎలా ఉండాలనేటటువంటి, ఎలా మనం ఉండాలి, ఎలా తోటి వారిని మనం ఎలా సంస్కరించుకోవాలి, వాళ్ళకి ఎలా అండగా నిలబడాలనేటటువంటి స్ఫూర్తిని అందించినటువంటి మహానుభావులు. ఈరోజు వాళ్ళిద్దరు విగ్రహాలు నేను ఆవిష్కరించడం నాకు నిజంగా ఇదొక అదృష్టం. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి భూముల్ని అక్కడ కాపాడడానికి నాకు తల ప్రాణంతో అట్టుతుంది. ఎందుకంటే దాన్ని అమ్మేసేవాళ్ళు కొందరు, దాన్ని ఇంకా డాక్యుమెంట్లు తెప్పించేవాడు మరికొందరు. గడిచిన ప్రభుత్వంలో అయితే, అంటే నేను ప్రభుత్వానికి కామెంట్ చేయట్లేదు, ఇప్పుడు జరిగింది ఆ టైంలో జరిగాయి. వాటన్నిటిని కూడా కోర్టులకు వేసి కోర్టులో కూడా న్యాయస్థానానికి వెళ్ళి దాన్ని నిలుపుదల చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారు ఎవరికైతే ఇచ్చారో ఆ కుటుంబాలు కొనసాగారు. అలాగే మీరు చెప్పినట్టుగా ఆయన అక్కడ నర్సాపురంలో కూడా ఒక చిన్న ఇల్లు పెంకుటిల్లు కట్టి అక్కడ ఈ ఒక బ్రాహ్మణుల కుటుంబం ఎప్పుడు వ్యవసాయంగా ఉండేవారు, ఇప్పుడు కూడా వారు కొనసాగుతూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు అక్కడ ఈ పత్తిని ఒడికి ఏదైతే ఖాదీ ఆ దారాన్ని తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. వారు ఒక సంఘ సంస్కర్త అనే కన్నా ఒక సామాజిక సంస్కర్త. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు కాలంతో పాటు అనేక మార్పులు వచ్చాయి. కానీ అక్కడ మనం ఈరోజు విగ్రహావిష్కరణ జరిపినటువంటి లజపత్ రాయ్ గారు ఆయన ఒక పోరాటానికి స్ఫూర్తి అయితే, ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం ద్వారా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 120 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలోని విద్యాధరి కళాశాల, పలాసలోని మదర్ తెరిసా విద్యాలయం, టెక్కల్లోని శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, సోంపేటలోని కొంచాడ రాజేశ్వరరావు జూనియర్ డిగ్రీ కళాశాలల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు నిపుణులైన అధ్యాపకులచే 120 రోజుల శిక్షణతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు yvsశ్రీకాకుళం.live/ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని పరీక్షకు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. గతంలో డిఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్ డి, గ్రూప్ 2 నవోదయ పరీక్షలకు అందించిన శిక్షణ అభ్యర్థులకు మంచి ఫలితాలను అందించిందని తెలిపారు. శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలను సాధించి కుటుంబానికి, సమాజానికి దిక్సూచిగా మారాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై బిఎల్ఏలకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని, ఓటర్ జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని పనిచేయాలని సూచించారు. ఎన్నికల అధికారులు ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్రంగా వివరించి ఓటర్ జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్నికల శాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఎన్నికలకు ఊపిరి ఓటర్ లిస్టులో ఎంత పటిష్టంగా కరెక్ట్గా ఉంటుందో ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంది. మనం ఈ సభ అనేటటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో భారతదేశంలో ఒక ఏడాది నుంచి ఇది ప్రారంభమైంది. ఇది మన రాజ్యాంగం ప్రకారం 2 మౌలికమైనటువంటి ఉన్నాయి.
ప్రతి 10 సంవత్సరాలకి నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కల ప్రకారం జరగాలి అనేది ఒకటి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాతగా భక్తులచే ఆదరించబడుతున్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం అనివెట్టి మండపంలో శివ పంచాయతన సహిత మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణ నడుమ మహాలింగార్చన జరిపారు. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. పలాస నియోజకవర్గంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ అప్పలరాజు సమక్షంలో రైతులతో సమావేశం నిర్వహించారు. బిడిమి, బహాడపల్లి, బేతలపురం, రాంపురం, లక్ష్మీపురం, గంగువాడ గ్రామాల రైతులతో నష్టపరిహారం, దోటల విలువ, ఉద్యోగ అవకాశాలపై చర్చించగా అధికారులు సానుకూల హామీలు ఇవ్వడంతో రైతులు భూముల అప్పగింతకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ రైతుల సహకారంతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ మాట్లాడుతూ భూముల కోల్పోయే రైతులకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు ఆయా గ్రామాలను మోడల్ విలేజ్లుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆమదాల వలస కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతులు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, పెన్షన్లు, గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా స్పందించి ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. నగరంలోని స్థానిక ఆదివారంపేట ఎస్క్యూఐ పెందుకోస్తుల సంఘంలోని దైవ సేవకులు, మహిళా సేవకులకు నూతన వస్త్రాలు, కిట్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఎస్క్యూఐ ఇండియా బిషప్ రమేష్ లారా సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జోనల్ బిషప్ గడ్డం సుధాకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 40 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలు, కిట్ బ్యాగులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం బిషప్ బెజవాడ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, మన్యం బిషప్ ఎస్ సోములు, శామ్యుల్ ప్రసంగించారు. అలాగే పాస్టర్ సత్యాల రాజు, సవలాపురం శ్యామ్, చింతు మహేశ్వరరావు, రాజేశ్వరి, నిమ్మక రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జాతీయ స్థాయిలో చేపట్టిన ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాంను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నమల్లిపురం గ్రామంలో రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, కమల త్రివేణి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికతో గర్భిణీలు, బాలింతలు, మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, ప్రోటీన్ ఫుడ్ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 70 గిరిజన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల పాటు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నంబాల హిమశ్రీ గర్భిణీలు, బాలింతలు సుమారు 40 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం మెలియాపుట్టి మండలం అంపురం గిరిజన గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు పప్పల నాగేశ్వరరావు, ఎన్ లలిత, కేవి రమణమూర్తి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రథమ చికిత్స సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ అన్నారు. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధి గొలవి రమణ, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, పాముకాటు, గుండెపోటు,
విద్యుత్ షాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఎలా రక్షించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలని అంశాలపై అవగాహన కల్పించారు. సిపిఆర్ విధానాన్ని ప్రదర్శిస్తూ సమయానికి సరైన సహాయం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతల గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో జిఎంఆర్ సిబ్బంది, సిఎస్ఓఎస్ కృష్ణారావు, ఎన్సిసి అధికారులు కెప్టెన్ డివివిఎస్ గుప్తా, లెఫ్టినెంట్ ఆర్ సురేష్, లెఫ్టినెంట్ ఎస్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జీడిపప్పుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని, రోజు వాటిని తినడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు కాదని అపోహ ఉంది. కానీ జీడిపప్పును రోజు మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పు చాలా భారతీయ స్వీట్లు, వాటి రుచిని మెరుగుపరచడానికి సాంప్రదాయక తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థాలలో ఒకటి. వివిధ పోషకాల శక్తి కేంద్రంగా జీడిపప్పు భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచింది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం, క్రొవ్వు, కార్బోహైడ్రేట్లు జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీడిపప్పులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి, కొవ్వును కాల్చడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీడిపప్పు ప్రోటీన్ సాపేక్షంగా మంచి మూలం కాబట్టి వాటిని ప్రతిరోజు సరైన మొత్తంలో తినడం వల్ల బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. జీడిపప్పులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా జీడిపప్పులో ఉండే కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా తయారవుతాయి. జీడిపప్పు గింజల నుండి తయారైన జీడిపప్పు నూనెలో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, ముడతలు లేకుండా ఉండడానికి సహాయపడుతుంది. సాధారణంగా మెగ్నీషియం లోపం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ శరీరంలో మెగ్నీషియం స్థాయిలను కొనసాగించాలనుకుంటే మీరు ప్రతిరోజు కొన్ని జీడిపప్పులను తినవచ్చు. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్త నాళాలను సడలించడంతో పాటు మైగ్రేన్ల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. జీడిపప్పులో ప్రోయాంతోసైనిడిన్స్ అనే ఫ్లేవనాయిడ్ ఉంది. శరీరంలో క్యాన్సర్ కణాలను పెరుగుదలను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీడిపప్పులో ఆరోగ్య ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు రావాల్సి ఉంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.